హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయి పోటీ పరీక్షనా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ టాపిక్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా చూడాలి. అండ్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాం. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మొదటి అసెంబ్లీ. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ IBCA అంటాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇది చెప్తున్నాను, కంటెక్స్ట్ సందర్భం ఏంటంటే నిన్నటి రోజున జూన్ 16th రోజున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మొట్టమొదటి సమావేశం అధికారికంగా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, భూపేంద్ర యాదవ్ గారు ఆ సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి బేసిక్స్ చూద్దాము. 2023 సంవత్సరం ఏప్రిల్ 9th రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా లేదా 5th టైగర్ సెన్సస్ని విడుదల చేసి, టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి రిలీజ్ అవుతుంది కదా. మరి 2023 సంవత్సరంలో 5th టైగర్ సెన్సస్ అనేది రిలీజ్ అయింది. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 బట్ రిలీజ్డ్ ఇన్ 2023 ఏప్రిల్. ఎక్కడ రిలీజ్ చేశారు? కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో రిలీజ్ చేశారు. ఆ సందర్భంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత ప్రధాని గారు. ఏమన్నారు? బిగ్ క్యాట్స్ని సంరక్షించడానికి ఒక అలయన్స్ ఉండాలి అని చెప్పేసి అక్కడ పుట్టింది ఆలోచన, నరేంద్ర మోదీ గారికి వచ్చిన ఆలోచన. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ నరేంద్ర మోదీ గారి ఆలోచన నుండి పుట్టింది. 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి మనం రీసెంట్గా కూడా చూసాం. మనం జనవరి 23 డేట్స్ గుర్తుంచుకొని, నేను చెప్పే డేట్స్ జనవరి 23, 2025 నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. ఏ దేశం చివరిగా సంతకం చేసిన తర్వాత అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. లైబీరియా దేశం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అమల్లోకి రావాలంటే 5 దేశాలు ఖచ్చితంగా సంతకం చేసి తీరాల్సిందే. అలా లైబీరియా సంతకం చేయడంతో జనవరి 23, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇవి బేసిక్స్. మరి 7 బిగ్ క్యాట్స్ ఏంటి అవి అంటే టైగర్స్ని సంరక్షించాలి, లయన్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, ప్యూమాస్, జాగ్వర్స్, చీతాస్. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ మ్యాక్సిమం మిమ్మల్ని కష్టపెట్టే విధంగానే ప్రశ్నిస్తాడు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం కోసం ఉద్దేశించబడినవి. కాబట్టి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది భారతదేశము లాంచ్ చేసింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మన భారతదేశము న్యూఢిల్లీ రాజధాని అనుకోండి. ఇక్కడ చూస్తే మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాను, నిన్నటి రోజున అఫీషియల్గా మొట్టమొదటి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సమావేశం అనేది భారత్ అధ్యక్షతన భారతదేశంలో న్యూఢిల్లీ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఎనఫ్. ఓకేనా. మరి ఇందులో దాదాపు 9 దేశాల నుండి మంత్రివర్గ ప్రతినిధులు హాజరయ్యారు. సింపుల్ చెప్పాలంటే ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఇది. ఏ దేశాలు? భూటాన్, కంబోడియా, ఎస్వాటిని, గినియా, భారత్, లైబీరియా, సూరినామ్, సోమాలియా, కజకిస్తాన్ దేశాల ప్రతినిధులు నిన్నటి రోజు భారతదేశంలో సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ను 2023 ఏప్రిల్ 9న గుర్తుంచుకోండి, డేట్ చెప్పాను ఇంతకుముందు. 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50th యానివర్సరీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ టైగర్ చరిత్రలో ఎప్పుడు 1973, 2023 నాటికి 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ఆ కంటెక్స్ట్లో అనౌన్స్ చేశారు. ఇక 2024 డేట్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 2024 ఫిబ్రవరి 29. ఆల్రెడీ ఒక డేట్ ఏమొచ్చింది,
ఏప్రిల్ 9th 2023. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 29వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోనే ఉంటుంది. ఇక్కడ ఆలోచన వచ్చింది ఈ రోజున మోదీ గారు అనౌన్స్ చేశారు. కానీ అధికారికంగా దీనిపైన నిర్ణయం ఎప్పుడు జరిగింది అంటారు, ఫిబ్రవరి 29th 2024 రోజున. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి. ఆ 7 ఏంటో ఇందాక మీకు చెప్పాను. ఎస్ ఎన్ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 పెద్ద మృగాలైన టైగరు, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా, జాగ్వార్, ప్యూమా సంరక్షణ కోసం యుఎన్కు చెందిన అంటే యునైటెడ్ నేషన్స్కు చెందిన అన్ని దేశాలు, ఆ జాతులు నివసించే దేశాలు, అలాగే ఆ జాతులు ఉండని కానీ సంరక్షణకు మద్దతు ఇచ్చే దేశాల సభ్యత్వంతో ఏర్పాటైంది. అండ్ ఇంకొక డేట్ ఆల్రెడీ ఏప్రిల్ 9th 2023 ఒక డేటు, ఫిబ్రవరి 29th 2024 ఒక డేటు, ఆ తర్వాత మార్చ్ 12th 2024 ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల భాగంగా ఏం చెప్తున్నారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధారంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది అఫీషియల్గా స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఒప్పందం అనేది అమల్లోకి రావడానికి మొత్తం 5 దేశాలు ఆమోదించాలి. మెంబర్ కంట్రీస్లో 5 దేశాలు ఆమోదించాలి. ఆ 5 దేశాలు ఏమేమి ఆమోదించినాయి కూడా ఇక్కడ చూడండి. భారత్ ఫస్ట్, నికరాగ్వా, ఎస్వాతిని, సోమాలియా, ఫైనల్గా 2025 జనవరి మంత్లో లైబీరియా ఆమోదించిన తర్వాతనే జనవరి 23rd 2025 రోజున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అధికారికంగా ఆమోదించబడింది. అఫీషియల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ గత దశాబ్దంలో వన్యప్రాణి సంరక్షణలో గణనీయ విజయాలు సాధించింది. ఎస్, మీకు కూడా తెలుసు, ఒకప్పుడు అంతరించిపోయిన చీతాస్ మన భారతదేశ చరిత్రలో చిట్ట చివరి చీతా ఆనవాళ్ళు అనేవి 1948లో కనబడ్డాయి. అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలో 1952 ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి అని చెప్పేసేసి. మరి అలా అంతరించిపోయిన ఒక జీవి అంతరించిపోతే ఎలా ఉంటుందో మీరు చూడండి. చీతాసే లేనటువంటి భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చొరవతో ఆఫ్రికన్ చీతాస్ని భారతదేశానికి తీసుకువచ్చి రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చీతాస్ వర్ రీఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మొట్టమొదటిసారి ఆఫ్రికన్ చీతాస్ని నమీబియా నుండి తీసుకువచ్చి ఏ రోజున మన భారతదేశంలో కునో నేషనల్ పార్క్, వాటి సంరక్షణ కోసం కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఎప్పుడు వాటిని పునఃప్రవేశపెట్టారంటే సెప్టెంబర్ 17th 2022 రోజున. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో చీతాస్ కోసం ఎంత పెద్ద చొరవ తీసుకున్నామో మనం చూస్తాము. అండ్ ఇటీవల కాలంలో చీతా కారిడార్స్ని డెవలప్ చేస్తున్నాం. అంతెందుకు, ఇంకా ఇటీవల కాలంలో భారతదేశంలో గుర్తింపు పొందిన 58th టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఏషియాటిక్ లయన్స్ సంఖ్య అనేది అద్భుత పురోగతి సాధించింది రీసెంట్గా 16th లయన్ సెన్సస్లో. దీని గురించి మనం చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎస్. ఇక భారత్ వన్యప్రాణి సంరక్షణలో ప్రపంచంలో పుల్ల సంఖ్యలో 75% భారత్లోనే ఉన్నాయి, ఐబీసీఏకి సంబంధించి ఎన్ఎఫ్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐబీసీఏకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా నోట్ మేకింగ్ చేసేసుకోండి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది.